Hi students, in this video we are going to solve the exercise number 3.4 first question. We will directly go to the first question. Divide the polynomial px by the polynomial gx and find the quotient and the remainder in each of the following. Px equal to x cube minus 3x square plus 5x minus 3 gx equal to x square minus 2x. ఇది దీంతో డివైడ్ చేయాలి అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ స్క్వేర్ మైనస్ 2 x cube minus 3x square plus 5x minus 3. దీన్ని x square minus 2ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? x square plus 0x minus 2. ఈ విధంగా రాసి ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ 0x మైనస్ 2 ఈ విధంగా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది ఎక్స్ క్యూబ్ ఉంది, ఇది ఎక్స్ స్క్వేర్. ఎన్ని టైమ్స్ పోతుంది? 1 టైం పోతుంది. ఎక్స్ క్యూబ్ ఇంటూ ఇది ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్కి ప్లస్ ఎక్స్ ఇంటూ జీరో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ 0 ఇంటూ ఎక్స్ ఇంటూ 2 మైనస్ 2x. దీంట్లోంచి ఇది ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేద్దాం. ఇది మైనస్ అవుతుంది. ఎక్స్ క్యూబ్లోంచి ఎక్స్ క్యూబ్ అయితే 0 మైనస్ 3x స్క్వేర్ ఉంది ఇక్కడ. మైనస్ 3x స్క్వేర్ నుంచి 0 మైనస్ 0x స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ తీసేస్తే మైనస్ 3x స్క్వేర్ వస్తుంది. ఇక్కడ 5x ఇక్కడ ఇది ప్లస్ 2x ప్లస్ 7x నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఇది 3x స్క్వేర్, ఇక్కడ మైనస్ 3x స్క్వేర్ ఉంది. ఎన్ని టైమ్స్ పోతుంది? ఇక్కడ x స్క్వేర్ ఉంది, ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్. అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 3 ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 3x స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ 3 ఇంటూ ఇది మైనస్ 3 కూడా దించుకోవచ్చు మనం. ప్లస్ 2x 7x కదా, మైనస్ 3 కూడా దించుకుందాం ఇక్కడ. ఇది చూడండి, మైనస్ 3 ఇంటూ 0x మైనస్ 3 ఇంటూ 0x మైనస్ 0x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 2 6. ఇది చూడండి, మైనస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 0 మైనస్ 0x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 2 6. ఇప్పుడు ఇది సబ్ట్రాక్ట్ చేయాలి. దీనిలో సబ్ట్రాక్ట్ చేయాలన్నప్పుడు ప్లస్ సింబల్స్ చేంజ్ అవుతాయి. ప్లస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. ఈ మైనస్ 3లోంచి మైనస్ 3x స్క్వేర్ తీసేస్తే మైనస్ 3x ప్లస్ 3x క్యాన్సిల్ అవుతుంది. ప్లస్ 7xలోంచి x తీసేస్తే ప్లస్ 7x ప్లస్ 0x 7x అవుతుంది. ఈ మైనస్లోంచి ప్లస్ తీసేస్తే ఇది మైనస్ ఉంది, ఇది మైనస్ 6 మైనస్ 3 మైనస్ 6 మైనస్ 9 అవుతుంది. 7x మైనస్ 9 ఇది రిమైండర్. ఇక్కడ మనం ఇక్కడ రాసుకున్నట్టయితే ఫస్ట్ టర్మ్ ఆఫ్ కోఎఫిషియంట్
ఫస్ట్ టర్మ్ ఆఫ్ కోఎఫిషియంట్ ఏంది ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్. ఫస్ట్ టర్మ్ ఆఫ్ కోఎఫిషియంట్ ఎక్స్. ఈ ఎక్స్ స్క్వేర్ని ఎక్స్ క్యూబ్ని ఎక్స్ స్క్వేర్ 1 టైం పోయింది కాబట్టి ఎక్స్ క్యూబ్, ఇది బై ఇది బై చేస్తే ఎంత వస్తుంది మనకి ఎక్స్. ఫస్ట్ టర్మ్ ఆఫ్ కోఎఫిషియంట్, ఇది కోఎఫిషియంట్. సెకండ్ టర్మ్ ఆఫ్ కోఎఫిషియంట్ ఎంత అవుతుంది 3x² మైనస్ 3x² బై ఇది x². x² క్యాన్సిల్ అయితే -3. ఇది సెకండ్ టర్మ్ ఆఫ్ కోఎఫిషియంట్ మైనస్ 3x², ఇది బై x², ఇది x² క్యాన్సిల్ అయితే -3. ఇక్కడ ఇవ్వండి మైనస్. ఫస్ట్ టర్మ్ ఆఫ్ కోఎఫిషియంట్ ఇది x, సెకండ్ టర్మ్ ఆఫ్ కోఎఫిషియంట్ -3. దీంట్లో కోఎఫిషియంట్ ఏంటి gx ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి x -3. రిమైండర్ rx, రిమైండర్ ఎంత వస్తుంది 7x -3. దీంతో మనం భాగించాలన్నప్పుడు దీన్ని మనకి ఇక్కడ చేసేటప్పుడు మనకి x², ఇది ఏం లేదు డైరెక్ట్ ఇక్కడ వేసుకున్నా డైరెక్ట్ x² -2 వేసుకునే చేయొచ్చు. కాబట్టి ఇది ప్రొసీజర్ సీక్వెన్స్ కదా, x² ప్లస్ ax ప్లస్ bx ప్లస్ c సీక్వెన్స్ ఉంది కాబట్టి మనం 0x కింద తీసుకుందాం. -2 దీని ఫస్ట్ x టైమ్స్ పోతుంది, ఇక్కడ x³ ఉంది కాబట్టి x² ఉంది కాబట్టి ఎన్ని టైమ్స్ పోతుంది 1 టైం పోతుంది. x² into x³ దీని నుంచి సింప్లిఫై చేస్తే మనకి రిమైండర్ వచ్చేసి 7x -9 వచ్చింది. దీంట్లో ఫస్ట్ టర్మ్ ఆఫ్ కోఎఫిషియంట్ ఇవి స్టెప్స్ రాయాలి. ఫస్ట్ టర్మ్ ఆఫ్ కోఎఫిషియంట్ అంటే ఫస్ట్ టైము మనం చేసినప్పుడు కోఎఫిషియంట్ ఏది వచ్చింది ఎక్స్ ఎట్లా వచ్చింది అన్నప్పుడు ఈ x³ ఈ x² మల్టిప్లై చేసినప్పుడు దీన్ని డివైడ్ చేయడానికి దీన్ని ఎక్స్తో మల్టిప్లై చేసినప్పుడు మనకి x³ వచ్చింది. అదే x³ దీని ఫస్ట్ దాన్ని దీంతో డివైడ్ చేసినప్పుడు మనకి ఫస్ట్ టర్మ్ ఆఫ్ కోఎఫిషియంట్ వచ్చింది. ఇది కూడా సెకండ్ కూడా అంటే టర్మ్ ఆఫ్ కోఎఫిషియంట్ అంటే కోఎఫిషియంట్ ఎప్పుడైతే అది మనం డివైడ్ చేసినప్పుడు దాన్ని డివైడ్ అవుతుందో దాన్ని టర్మ్ ఆఫ్ కోఎఫిషియంట్ అంటారు. ఫస్ట్ టర్మ్ ఆఫ్ కోఎఫిషియంట్ ఇది, సెకండ్ టర్మ్ ఆఫ్ కోఎఫిషియంట్ ఇది. దీనిలో మనకి gx అంటే కోఎఫిషియంట్ ఎంత వచ్చింది ఇది x -3. ఇది రిమైండర్ ఎంత gx 7x -9. సెకండ్కి వచ్చింది. దీంట్లో ఫస్ట్ అయిపోయింది, సెకండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చి px ఈక్వల్ టు x/4 - 3x² + 4x + 5 gx ఇది x² + 1 - x. ఇది మనం ఫస్ట్ ఏ విధంగా రాసుకోవచ్చు దీన్ని x/4 తర్వాత మనకి ఏం రావాలి x/3 రావాలి. x/3 రావాలి కానీ ఇక్కడ డైరెక్ట్ -3x² ఇచ్చారు కాబట్టి మనం దాన్ని 0 + 0x³ కింద రాసుకోవచ్చు. ప్లస్ 0x³ అంటే వాల్యూ రాదు కాబట్టి ఇట్లా అంటే సీక్వెన్స్ ప్రకారం రాసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. 0x³ -3x² + 4x + 5. ఇక్కడ x² + 1 - x దీని ఆర్డర్ రాసుకున్నట్టయితే x² ఫస్ట్ వస్తుంది, తర్వాత -x వస్తుంది, తర్వాత +1 వస్తుంది. దీన్ని x² - x +1. ఇక్కడ చూడండి x² ఫస్ట్ ఇది x/4 రావాలి. x/4 రావాలన్నప్పుడు దీన్ని x²ని ఫస్ట్ దేంతో మల్టిప్లై చేయాలి x² మల్టిప్లై చేయాలి. అంటే ఇది ఫస్ట్ ఇది x² into x² x/4 ప్లస్ ఇంటూ మైనస్ x² into x³ సో అది x² ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్ x² into 1 x². ఇప్పుడు ఇది తీసేసినప్పుడు దీని వాల్యూస్ చేంజ్ అవుతాయి. దీంట్లో సబ్ట్రాక్ట్ చేయండి. x/4 నుంచి x/4 తీసేస్తే 0
ఇది ప్లస్ 0x³ ఉంది, ఇక్కడ ప్లస్ x³ ఉంది. ఇక్కడ తీసేస్తే ఇక్కడ ఏమవుతుంది, ప్లస్ x³ వస్తుంది. 0x³ అంటే 0x ఏం లేదు, x³. ఇక్కడ చూడండి, ఇది -3x², ఇది -x², -3x² -x², -4x². ఇది +4x, ఇక్కడ 4x దించుకుంటే 4x². ఇక్కడ చూడండి, ఇక్కడ x² ఉంది, ఇక్కడ x³ ఉంది. ఎంత టైం పోతుంది, 1 టైం. x³ 1 టైం అంటే ప్లస్ x ఇంటూ x² x³ ప్లస్ ఇంటూ మైనస్ x ఇంటూ x² ప్లస్ ఇంటూ ప్లస్ x ఇంటూ 1 x. దీన్ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు x³ నుంచి x³ ఇక్కడ చేంజ్ అవుతుంది, గుర్తులు చేంజ్ అవుతుంది. మైనస్ ఇది ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది. x³ నుంచి x³ తీసేస్తే 0x³. ఇక్కడ -4x² ఉంది, ఇది +x² ఉంది. అప్పుడు ఎంత వస్తుంది, -4 నుంచి x1 తీసేస్తే 3x², -3x². ఇక్కడ +4x, ఇది 3x. 4xలోంచి x తీసేస్తే 3x ప్లస్ 3x. ఇక మిగిలిందంత ఇక్కడ 4 + 5ని పెంచుకున్నాం. ఇప్పుడు ఇక్కడ -3x² ఉంది. -3x² ఎట్లా వస్తుంది, ఇక్కడ మైనస్ ఉంది. ఇది మనకి ఇక్కడ ఏం రావాలా, -3x² రావాలి. -3x² అన్నప్పుడు ఇక్కడ -3x² ప్లస్ 3x ప్లస్ 5 ఉంది, 5 వచ్చింది. ఇప్పుడు ఇది ఇక్కడ x² ఉంది, ఇక్కడ x² n టైమ్స్ పోతుంది. ఇక్కడ -3 ఉంది, -3 అంటే ఇక్కడ సేమ్ అదే వస్తే వాల్యూ మనం సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 0 వస్తుంది. కాబట్టి సేమ్ అదే వాల్యూ రావడానికి -3 ఇంటూ x² -3x² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ x 3x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 1 = 3. దీన్ని సబ్ట్రాక్ట్ చేయండి. దీంట్లో సబ్ట్రాక్ట్ చేయంటే వాల్యూస్ చేంజ్ అవుతాయి. ఇది మైనస్ వల్ల ప్లస్ అవుతుంది, ఇది ప్లస్ మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. 3x² క్యాన్సిల్ అవుతుంది. 3xలోంచి 3x ఇస్తే 0. ఇది 5, ఇక్కడ +5 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఎంత అవుతుంది, 8. ఇది 8. దీంట్లో వచ్చేసి gx ఎంత వచ్చింది, gx వచ్చేసి x² ప్లస్ x - 3 రిమైండర్ rx ఎంత వచ్చింది, 8. ఇది gx కోఎఫిషియంట్, ఇది కోఎఫిషియంట్, ఇది రిమైండర్, మిగిలిన వచ్చింది రిమైండర్. ఇది దీంట్లో ఫస్ట్ టర్మ్ ఆఫ్ కోఎఫిషియంట్ అంటే దీన్ని తీసేసినప్పుడు ఎంత వాల్యూ వచ్చింది, x⁴/x². ఎంత వచ్చింది, x². ఇది ఫస్ట్ టర్మ్ ఆఫ్. సెకండ్ టర్మ్ ఆఫ్ కోఎఫిషియంట్ ఇది x³ = x. x² ఇది వచ్చిన వాల్యూ x³ ఎంత వచ్చింది, x వాల్యూ. ఇది థర్డ్ టర్మ్ ఆఫ్ కోఎఫిషియంట్. థర్డ్ టర్మ్ ఏముంది, -3x². -3x²/x². x²కి x² క్యాన్సిల్ అవుతే ఎంత, -3. అంటే x² ప్లస్ x - 3, x² ప్లస్ x - 3. ఫస్ట్ టర్మ్ ఆఫ్ కోఎఫిషియంట్, సెకండ్ టర్మ్ ఆఫ్ కోఎఫిషియంట్, థర్డ్ టర్మ్ ఆఫ్ కోఎఫిషియంట్. ఈ స్టెప్స్ రాయాలి మనం. అదేవిధంగా ఇది కోఎఫిషియంట్, ఇది రిమైండర్. ఇది కోఎఫిషియంట్ అంటే భాగఫలం, భాగించగా వచ్చింది భాగఫలం. రిమైండర్ అంటే శేషం ఎంత వచ్చింది, 8 వచ్చింది. ఏం చేయాలి, నెక్స్ట్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి
px ఈక్వల్ టు ఎక్స్ పవర్ 4 మైనస్ 5x ప్లస్ 6 gx ఈక్వల్ టు 2 మైనస్ ఎక్స్ స్క్వేర్. దీన్ని దీంతో భాగించాలి, డివైడ్ చేయాలి. డివైడ్ ది పాలినామల్ px, డివైడ్ ది దిస్ పాలినామల్ వే టు డివైడ్ ది విత్ దిస్ x పవర్ 4. ఇక్కడ చూడండి, డైరెక్ట్ ఇక్కడ పవర్ 4 తర్వాత 5x వచ్చి ఎక్స్ పవర్ 1 వచ్చింది. మనం జీరో వచ్చినా సరే మనం సీక్వెన్స్లో ఏ విధంగా రాసుకోవచ్చు, ఎక్స్ పవర్ 4 తర్వాత ప్లస్ 0x³ ప్లస్ 0x³ అంటే దానికి వాల్యూ లేదు, మనం అట్లా రాసుకున్నట్టయితే మనకి ఈజీగా ఉంటుంది చేయడానికి. ప్లస్ 0x² 0x ప్లస్ 0x³ అంటే 0 ప్లస్ 0 అంటే వాల్యూ లేదు, ప్లస్ 0x² అంటే ప్లస్ 0 వస్తుంది. ఇది దీని మొత్తానికి కూడా వాల్యూ లేదు, కానీ మన సీక్వెన్స్ రావడానికి ఇట్లా ఈ విధంగా రాసుకోవాలి. ప్లస్ 0x² తర్వాత మైనస్ 5x ప్లస్ 6 ఇది 2 మైనస్ x². ఫస్ట్ ఏది రావాలా, ఫస్ట్ ఇది ఎక్స్ పవర్ ఉన్నది ఫస్ట్ సీక్వెన్స్లో రావాలండి. x² ప్లస్ bx ప్లస్ c ఫామ్లో రాసుకోవాలి కదా మనం. x² ఇది పవర్ అనేది వేరియబుల్ అనేది ఎంత ఉన్నా పర్లేదు, ఎక్స్ పవర్ 4 కానీ ఎక్స్ పవర్ 3 కానీ ఏది ఉన్నా కానీ ఎక్స్ పవర్ ఉన్నది ఫస్ట్ ఉన్నది, ఎక్స్ పవర్ ఏది అవుతుంది అది ఫస్ట్ రాసుకోవాలి. దాని తర్వాత ఎక్స్ పవర్ తర్వాత స్టెప్ ఉన్నది తర్వాత ఉన్నది అట్లా రాసుకోవాలి. మైనస్ x² తర్వాత ఏం రావాలి, ఎక్స్ రావాలి, ఎక్స్ పవర్ 1 కాబట్టి మనం ప్లస్ 0x మిగతాది ప్లస్ 2. దీంతో డివైడ్ చేయాలి. ఇక్కడ ఎంత ఉంది, ఎక్స్ పవర్ 4 ఉంది. ఇక్కడ ఎంత ఉంది, ఎక్స్ పవర్ మైనస్ x² ఉంది. ఇక్కడ మైనస్ x² అంటే ఇక్కడ ఎంత రావాలి మనకి, మైనస్ ఒక నిమిషం దీన్ని మల్టిప్లై చేసేటప్పుడు కూడా ఇక్కడ మనకి మైనస్ ఎక్స్ పవర్ 4 రావాలి. మైనస్ ఎక్స్ పవర్ ఈ మైనస్ ఇక్కడ దీంతో మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ ఎక్స్ పవర్ 4 రావాలి. ఎక్స్ పవర్ 4 అది ప్లస్ రావాలి. ప్లస్ వస్తే మనం నెక్స్ట్ టైం సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఫస్ట్ దీంట్లో సబ్ట్రాక్ట్ చేసినప్పుడు అది 0 అవుతుంది. ఇప్పుడు ఎట్లా వస్తుంది, ఇక్కడ మైనస్ x², ఇక్కడ ఆల్రెడీ మైనస్ x² ఉంది. అప్పుడు మైనస్ x² అంటే ప్లస్ ఎక్స్ పవర్ 4 అవుతుంది. మైనస్ x² ఇంటూ దీని మొత్తం మల్టిప్లై చేయాలి. మైనస్ x² ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్ అవుతుంది. x² ఇంటూ x² ఎక్స్ పవర్ 4 మైనస్ x² ఇంటూ 0x మైనస్ 0x³ మైనస్ x² ఇంటూ ప్లస్ 2 మైనస్ x² ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ x² ఇంటూ 2 మైనస్ 2x². ఇప్పుడు ఇక్కడ సింబల్ చేంజ్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. ఎక్స్ పవర్ 4 నుంచి ఎక్స్ పవర్ 4 తీసేస్తే 0. ఇక్కడ 0x³ పోతే నథింగ్. ఇక్కడ ప్లస్ 0x ఉంది, ఇక్కడ చూడండి ఇది 2x². ఇదంతా 0x², ఇది 2x² అవుతుంది. 2x² మైనస్ 5x ప్లస్ 6. ఇక్కడ మైనస్ x² తీసుకున్నాం. ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత రావాలి, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్లస్ 2x² రావాలి. ప్లస్ 2x² వస్తేనే మనకి నెక్స్ట్ టైం సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఈ దీంట్లోంచి మనం ప్లస్ ఒకటి మైనస్ తీసేయటం అవుతుంది. ఇక్కడ మైనస్ రావాలంటే ఇది మైనస్ ఎంత చేయాలి, ఇక్కడ ఆల్రెడీ x² ఉంది, ఎంత చేయాలో మైనస్ 2తో మైనస్ 2 ఇంటూ x² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ x² 2x² మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 ఇంటూ 0x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 2 4. ఇక్కడ ఇప్పుడు చూడండి
ఈ ప్లస్ దీంట్లోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం, అంటే సింబల్ చేంజ్ అవుతుంది. మైనస్ ఇది ప్లస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. 2x² నుంచి 2x² తీసేస్తే 0. ఇది -5x, ఇది ప్లస్ 0x. -5x నుంచి తీసేస్తే -5x, ఇది +6, ఇది +4. +6 + 4 +10. ఇది రిమైండర్. ఇది ఫస్ట్ టర్మ్ ఆఫ్ కోఎఫిషియంట్. ఫస్ట్ టర్మ్ ఆఫ్ కోఎఫిషియంట్ ఏమవుతుంది, ఇది x⁴ బై -x². ఇది ఎంత వచ్చింది మనకి, -x². ఫస్ట్ టర్మ్ ఆఫ్ కోఎఫిషియంట్ ఎంత ఉంది, -x². సెకండ్ టర్మ్ ఆఫ్ కోఎఫిషియంట్ ఈక్వల్, ఇది 2x² బై ఈడ -x². ఈడ x²కి క్యాన్సిల్ అయితే మనకి ఎంత ఉంది, 2 -2. ఇది ఫస్ట్ టర్మ్ ఆఫ్ కోఎఫిషియంట్ -x², సెకండ్ టర్మ్ ఆఫ్ కోఎఫిషియంట్. మనం ఇట్లా ఈ విధంగా అని చెప్పవచ్చు, ఫస్ట్ టర్మ్ ఆఫ్ కోఎఫిషియంట్ -x², సెకండ్ టర్మ్ ఆఫ్ కోఎఫిషియంట్ -2. దీంట్లో వచ్చేసి మనం దీన్ని కోఎఫిషియంట్ అంటే మనం దీంతో చూపిస్తాం, QX ఈక్వల్ అయితే కోఎఫిషియంట్ ఎంత వచ్చింది, -x² -2. రిమైండర్ RX, రిమైండర్ ఎంత వచ్చింది, -5x + 10. ఇది ఈ విధంగా ఈ యొక్క పాలినామిల్ ఇచ్చేసి దాన్ని మనం డివైడ్ చేయాలన్నప్పుడు ఈ విధంగా డివైడ్ చేసి, ఈ ఫస్ట్ టర్మ్ ఆఫ్ కోఎఫిషియంట్ అంటే ఎన్ని టైమ్స్ మొత్తం అంతా అది పోయిందో మొత్తం అది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్ కోఎఫిషియంట్. ఇది ఫస్ట్ టర్మ్ కోఎఫిషియంట్, సెకండ్ టర్మ్. ఇది x³ ఉందనుకో, x³ + x² ప్లస్ ఉందనుకో, ఫస్ట్ టర్మ్ కోఎఫిషియంట్, సెకండ్ టర్మ్ కోఎఫిషియంట్, థర్డ్ టర్మ్ కోఎఫిషియంట్. అట్లా పైన ఇక్కడ మనకి కోఎఫిషియంట్ వచ్చిందనేది దాంట్లో అవి టర్మ్స్. ఇది మనం భాగించేది, ఇది భాగింపబడేది, ఇది భాగఫలం, ఇది రిమైండర్ శేషం. ఇది QX ఇక్కడ రాసినవి -x² -2. ఇది రిమైండర్ ఇది. ఈ విధంగా ఈ యొక్క పాలినామిల్ ఇచ్చేసి దీన్ని ఈ విధంగా మనం డివైడ్ చేయాలన్నప్పుడు ఈ విధంగా చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.